రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ లేని వృద్ధులకు అండగా నిలబడడం, ఆదుకోవడం, విజయవాడలో తుఫాన్ బాధితులను సాయం అందించడం లాంటి నిరంతర సేవా కార్యక్రమాల కోసమే షేర్దా విజన్ సేవా సంస్థ ఏర్పడినట్లుగా సంస్థ ట్రెజరర్ సద్గుణపాల్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని కసినేపల్లెలో గ్రామంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సేవా సంస్థ వారి వృద్ధుల ఆదరణ కేంద్రానికి ఖమ్మంకు చెందిన షేర్దా విజన్ సేవా సంస్థ వారి సాయం అందించింది. వివరాల మేరకు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నర్సయాద్రులు ఆదరణ లేని వృద్ధులకు 2 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారికి భోజనాలు ఇతర అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన షేర్దా విజన్ సేవా సంస్థ ఈ సేవలను గుర్తించి వీరికి మరింత అండగా నిలబడడం కోసం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా షేర్ విజన్ సేవా సంస్థ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ సద్గుణపాల్ కసినపల్లి గ్రామం చేరుకుని ఫ్రెండ్స్ సేవా సంస్థలోని వృద్ధులకు భారీగా నిత్యావసర సరుకులను ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమరోలు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడూరు గిరిజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు, పురుషులకు నిత్యావసర సరుకులను అందరి చేతుల మీదుగా వారికి అందజేశారు. 1500 కేజీల బియ్యం, 50 కేజీల చక్కెర, 200 కేజీల కందిపప్పు, 100 కేజీల గోధుమ పిండి, 4 ఫ్యాన్లు, అలాగే 50 దుప్పట్లు, 150 సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్లు మరియు ఇతర చిరు నిత్యావసర వస్త్రాలను అందజేశారు. షేర్దా విజన్ సంస్థ సెక్రటరీ వీరబాబుకు, ట్రెజరర్ సద్గుణపాల్కు, ఫ్రెండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు దీవెనమ్మ, మరియదాసు, చిన్న నరసింహులు ఇతరులు పాల్గొన్నారు. షేర్ ద విజన్ అనేది 2013 మేము స్టార్ట్ చేసాము. ఎక్కడనేది ఖమ్మం డిస్టిక్ వేరుపల్లి మండలము మామూలు అనే పోస్ట్, అలాగే విలేజ్ మార్మూల్ విలేజ్గా లక్ష్మీపురం అనేది. అలా స్టార్ట్ అయ్యే మా సంస్థ ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడైతే భోజనం లేక, సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి వారికి మా చేతనే సహాయం చేయాలని ఒక సంస్థగా మేము ఏర్పడ్డాము. అలా ఏర్పడినప్పుడు ఎక్కడెక్కడైతే వృద్ధాశ్రమాలు కానీ, అనాథాశ్రమాలు కానీ, లేదంటే ఎక్కడైతే అనాథులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు ఆ సంస్థలు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని ప్రెసిడెంట్ కానీ, వాళ్ళ చైర్మన్ కానీ కనుక్కొని వాళ్ళకి అవసరాలు ఏమేమి ఉన్నాయి కనుక్కొని వారికి ప్రొవిజన్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ వాళ్ళకి ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కొమరోలు గ్రామ మండలానికి వచ్చాము. సార్ని కలిసినప్పుడు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కలిసినప్పుడు గ్రాసరీ కావాలన్నారు. అలాగే వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలని కిచెన్కి సంబంధించినవి, ఫ్యాన్స్ కానీ, కుక్కర్స్ కానీ, గ్రీజర్స్ కానీ వాళ్ళకి అలాగా ఏమంటే అవి తీసుకొచ్చి ఇస్తున్నాము. ఇలా మేము 2013 నుంచి చేసుకుంటూ వస్తున్నాము. అట్లా ఖమ్మం డిస్టికే కాదు, తర్వాత మన ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అనాథాశ్రమంలో ఉన్నాయో ఎవరైతే మాకు అవసరం ఉందని తెలియజేశారో వాళ్ళందరికీ మేము అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాము, సహాయం చేసుకుంటూ వచ్చాము. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిఐ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి